జగన్ పర్యటనలో రైతులు ఏం చెప్పారు? పెట్టుబడి ఎంత పెట్టినారు? 30 నుంచి 40 వేల వరకు పెట్టామని ఎకరానికి. ఇప్పుడు చూస్తే ఎన్ని బస్తాలు చెట్టుగా ఉంది మనకు? ఇప్పుడు ఏమొస్తుందో చెప్పలేమన్నా. మన పరిస్థితి చూస్తే సుంకు పోయింది కాబట్టి ఏ మేరకు వస్తుందో కూడా చెప్పలేదు పరిస్థితి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాంగా, అంటే అప్పట్లో విధానాలు బెటర్గా ఉన్నాయి అని రైతులు నేరుగా మాట్లాడడం అక్కడ కనపడితే, ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. ఇప్పుడు మరి టీడీపీ మీడియా గానీ అధికారిక వెర్షన్ గానీ ఎలా ఉండాలి? ఆదుకుంటున్నాం, ఎంత నష్టం జరిగిందో అంచనా కడుతున్నాం, అందరికీ సహాయం అందుతుంది అని కదా చెప్పాలి. మరి అసలు ఈ వెర్షన్స్ అన్నిట్లోనూ ఎక్కడ ఆ మాట రావట్లేదేంటి? పంటల బీమా గురించి జగన్ అడుగుతున్నాడు. అడిగినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలి? ప్రతి ఒక్క రైతుకి, నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుంది, అసలు ఒక్క రైతు కూడా బాధపడే పరిస్థితి రానివ్వం అని భరోసాగా, దిలాసాగా చెప్పి జగన్ సవాల్ చేయొచ్చు కదా. అలా ఎందుకు చేయట్లా? పంటల బీమా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని జగన్ చెప్తున్నప్పుడు, జగన్ చెప్తున్నది అబద్ధం. బీమా లేకపోయినా ప్రభుత్వం ఇస్తుంది, ఆదుకుంటుంది, రైతులకి ఎక్కడా నష్టం జరగదు అనే క్లియర్ కట్ వెర్షన్ ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు రావట్లా? అసలు రైతులకి జరిగిన నష్టం గురించి ఎందుకు మాట్లాడట్లా? కేవలం ఎన్యూమరేషన్ అనేది తూతూ మంత్రంగా జరిగిపోతుంది అని రైతులు చెప్తూ ఉన్నారు. జగన్ అదే పాయింట్ మీద మాట్లాడాడు కదా. అలా జరగదు, ఇది ఓపెన్ ఛాలెంజ్. మా ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకి గాని, ఏ ఒక్క ప్రాంతానికి గాని, ఏ ఒక్క బాధితుడికి గాని అన్యాయం జరగనే జరగదు అని చెప్పుంటే కనుక అది కదా ఫిట్టింగ్ రిప్లై జగన్ కి. మరి ఆ మాట చెప్పకుండా అసలు నీ హయాంలో ఏం జరిగింది అని మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?